హలో గైస్, అమెజాన్ రీసెంట్గా అమెజాన్ పేలో న్యూ పేమెంట్ ఫీచర్ని లాంచ్ చేసింది. సో మనం ఇప్పటివరకు అమెజాన్ పే క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా అంటే మన బ్యాంక్ లింక్డ్ అకౌంట్ నుండి యూపీఐ పిన్ ఎంటర్ చేసి పేమెంట్ చేయడం జరిగేదన్నమాట. బట్ ఇప్పుడు మనం బ్యాంక్ అకౌంట్తో సంబంధం లేకుండా అండ్ అలాగే యూపీఐ పిన్ ఎంటర్ చేయకుండా చాలా ఈజీగా సెకండ్స్లో పేమెంట్ అయితే చేసుకోవచ్చు అన్నమాట ఫ్రెండ్స్. సో మరి ప్రాసెస్ని స్టెప్ బై స్టెప్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ముందుగా మనం అమెజాన్ పే బ్యాలెన్స్లోకి అమౌంట్ని యాడ్ చేయాలి. అయితే అమౌంట్ యాడ్ చేసే ముందు 2 పాయింట్స్ని అయితే తెలుసుకోవాలి. ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే మనం పర్ మంత్ ఓన్లీ 10,000 యాడ్ చేయగలం, అలాగే పర్ ఇయర్ 1 lakh వరకు యాడ్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ పాయింట్ చూసినట్లయితే మనం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినప్పుడు ఓన్లీ మనీ ట్యాబ్ నుంచి మాత్రమే అమౌంట్ డిడక్ట్ అవుతుంది. గిఫ్ట్ కార్డ్స్ నుంచి అమౌంట్ డిడక్ట్ అయితే అవ్వదన్నమాట. అది ఓన్లీ ఫర్ రీఛార్జ్ అండ్ బిల్ పేమెంట్స్కి మాత్రమే యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనం అమౌంట్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ నా దగ్గర మనీ బ్యాలెన్స్ అయితే 7 రూపీస్ 91 పైసా అయితే ఉంది. ఇప్పుడు నేను 10 రూపీస్ని అయితే అమెజాన్ పే బ్యాలెన్స్లోకి యాడ్ చేయబోతున్నాను. పే బ్యాలెన్స్లోకి అమౌంట్ యాడ్ చేయాలంటే ముందుగా మన బ్యాంక్ అకౌంట్ని లింక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం బాటంలో స్వైప్ టు పే మీద ట్యాప్ చేసినట్లయితే మన బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ పే బ్యాలెన్స్లోకి యాడ్ అవుతుంది. అమౌంట్ అయితే సక్సెస్ఫుల్గా యాడ్ అయింది. మరి ఇక్కడ మన మనీ బ్యాలెన్స్ చెక్ చేసినట్లయితే ఇక్కడ టోటల్గా 17 రూపీస్ 91 పైసా అయితే ఉందన్నమాట. నెక్స్ట్ మనం ఫైనల్గా మన మనీ బ్యాలెన్స్ని యూజ్ చేసి నియర్ బై ఎనీ స్టోర్లో ఎటువంటి యూపీఐ పిన్ ఎంటర్ చేయకుండా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ అయితే చేసేద్దాం. పేమెంట్ చేయాలంటే ముందుగా మనం అమెజాన్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత హోమ్ స్క్రీన్లో స్కాన్ ఎనీ క్యూఆర్ మీద ట్యాప్ చేసి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ ఇక్కడ అమౌంట్ని అయితే ఎంటర్ చేయాలి. అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ క్లిక్ చేసి పే నౌ మీద ట్యాప్ చేసినట్లయితే పేమెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ పేమెంట్ మెథడ్లో నాకు నచ్చిన 2 పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ పేమెంట్ ఫెయిల్ అవ్వకుండా క్విక్గా పేమెంట్ జరుగుతుంది. అండ్ అలాగే సెకండ్, డైలీ మనం చేసే నెంబర్ ఆఫ్ స్మాల్ ట్రాన్సాక్షన్స్ బ్యాంక్ స్టేట్మెంట్లో రిఫ్లెక్ట్ అవ్వకుండా ఉంటాయన్నమాట. సో ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చింది కదా, మరి అయితే వెంటనే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.